స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ అయితే తర్వాత కూడా అన్ని వేరే వేరే కాలేజీలు కూడా పోవడం కూడా జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కాలేజీ కూడా ఇదే అయింది. రేపు అన్ని కాలేజీలను కూడా ఇతను సందర్శించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మన వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 100%గా ఏది ఏమైనా సరే దీన్ని సక్సెస్ చేస్తారు. సక్సెస్ అయింది. ఏ కార్యకర్తలు కూడా భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందుకునే విధంగా ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని ఆ ప్రోగ్రాం ప్రకారం రేపు మార్నింగే వైజాగ్ దిగి వైజాగ్ నుంచి నర్సీపట్నం బై రోడ్లో పోవడానికి తేదీ కానీ టైం కానీ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. అయిన టైంలోనే నిన్న గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పోలీసులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంని ఏ విధంగా అయినా సరే ఫెయిల్యూర్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రకరకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు కేకే రాజు గారు, అక్కడ ఫ్లెక్సీలు పెట్టినా స్వాగతం తోరణాలు పెట్టినా సరే అవన్నీ తొలగించడం అనేది చాలా దారుణమైన విషయము. ఏ నాయకుడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే ఎక్కడికి వస్తున్నా సరే అక్కడ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా స్వాగతం పలకడం అనేది సర్వసాధారణమైన విషయం. అటువంటి సర్వసాధారణమైన విషయాన్ని వాళ్ళు ఇక్కడ వేరే రకంగా తీసుకొని ఎటువంటి పరిస్థితులు సరే ప్రోగ్రాం పోకుండా ఇక్కడే ఫెయిల్ చేసేస్తే అసలు నర్సీపట్నం దాకా కూడా పోకుండా దారిలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇక్కడ. అది కరెక్ట్ కాదు. అది మీకు అన్ని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాళ్ళు పెడుతున్న కేసులు కానీ వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా దిక్కులు కూడా ఇప్పుడు భయభ్రాంతులు చెప్తున్నారు. మీరు కానీ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నా మీరు వచ్చినా సరే మీ మీద కేసులు పెడతామని చెప్పి అక్కడక్కడ మామూలుగా చెప్పడం కూడా జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఏ కేసులు పెట్టినా కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వైజాగ్ వాళ్ళు కానీ నర్సీపట్నం అనకాపల్లికి సంబంధించిన ఎవరైనా సరే భయపడే పరిస్థితిలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రైవేటీకరణను వ్యతిరేకించడం అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ప్రజలు ప్రభుత్వం దగ్గర కాలేజీలు ఉంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యం ఉన్నా వస్తుంది. అది కాక సీట్లు కావాలన్నా సరే ఎవరైనా ఇన్ని సీట్లు వస్తాయి. మామూలుగా చదువుకున్న స్టూడెంట్స్ కానీ డొనేషన్స్ లేకుండా సీట్లు వస్తే ఈ ప్రాంతం కానీ ఈ ఏరియా కానీ ప్రతి ఏరియా కూడా అభివృద్ధి చెందుద్ది. అదే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేవడం జరిగింది. ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రైవేట్ కాలేజీని కూడా తీసుకురావడం జరగలేదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజీని కూడా పెట్టడం జరగలేదు. తెచ్చిన 17 కాలేజీలు కూడా ఆయన అన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని కన్స్ట్రక్షన్ అయినాయి, కొన్ని మాత్రం ఆల్రెడీ కొన్ని సీట్స్ కేటాయించారు, కొన్ని కాలేజీలు దొరుకుతున్నాయి, హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అయినా సరే దీని మొత్తాన్ని కూడా మళ్ళీ తయారైన వాటిని కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి ఆయన సంబంధించిన వ్యక్తులకి ప్రైవేటుగా దారాదత్తం చేసి ఈ విధంగా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని. ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి తగిన మూల్యం కూడా రాబోయే ఎలక్షన్లో చెల్లించుకోక తప్పదు కూటమి ప్రభుత్వానికి. అది కూడా కాకుండా రేపు కాబోయే ఫస్ట్ ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేటీ కాలేజీని ఎదిరించే ప్రోగ్రాం